నకిలీ మద్యం తయారీలో సూత్రధారులు పాత్రధారులు టీడీపీ నేతలే అంటూ ఆరోపిస్తోంది వైసీపీ. టీడీపీకి సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో వైసీపీ కోవర్ట్లుంటే వారిని ఎందుకు బయటకు పంపలేకపోతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ. విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి. తెలుగుదేశం వాళ్లే వాటాలు పంచుకోవడంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే ఆ పట్టుబడిన చోట ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ కేక్ మంటలేదు, మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడో మాట్లాడతలేదు. 2 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ అమ్మినారు ఈ కొత్త పాలసీ వచ్చిన తర్వాత. అందులో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ కేవలం ఈ నకిలీ మద్యంతో కూడిన బాటిల్, అంటే స్టిక్కర్లు మాత్రం ఒరిజినల్, బాటిల్ లోపల మద్యం మాత్రం కల్తీ. స్కామ్ యొక్క స్కేల్ ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కేంద్ర ఆధ్వర్యంలో వీళ్ళు ఏముంటారు, ఏసీబీనో లేకుంటే సిఐడినో వేస్తారు. ఏముంది, వాళ్ళు ఏం చేస్తారు, ఏం తప్పు లేదని చెప్తారు. ఈరోజు ఎందుకు ఈడీ మరి నిద్రపోతా ఉంది, ఎందుకు సిబిఐ నిద్రపోతా ఉంది? ఖచ్చితంగా కేంద్రం చొరవ చూపాలా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం డంపులు దొరికాయి. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలే దొరకడం జరిగింది. అంటే ఎంత దారుణంగా, ఎంత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నేను కొల్లు రవీంద్ర గారికి ఒకటే అడుగుతున్నాను, నిజంగా మీరు చేయలేదని ధైర్యం ఉంటే సిబిఐ విచారణని మీరు అడగొచ్చు కదా.